అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఒక మంచి వాగ్దానం తీసుకొచ్చారండి. బిడ్డ, అతి ముఖ్యమైన తీపి కబురు నీకోసం తెచ్చాను. తోసివేయకుండా, నెట్టివేయకుండా వెంటనే వింటావు కదూ అని అమ్మవారు మనకొక మంచి విషయం చెప్తున్నారండి. అమ్మవారు ఏది చెప్పినా అది ఖచ్చితంగా ఒక శుభవార్తే, ఒక సత్యవాక్యే. ఒక అమ్మ వాగ్దానం అనేది మన జీవితాలలో మంచి మార్పు కూడా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా అమ్మకి ఒక్క నమస్కారం చేసేసి ఈ వీడియోని ఆరంభిద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి. మనకు తెలిసిన ఒక గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం అనేది చెబుతారు. గురువుగారు శ్రీనివాసరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. అంతేకాకుండా కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఎటువంటి సమస్యలకైనా మంచి పరిష్కారాలు చెప్పి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న గురువుగారు కాబట్టి మీరు నమ్మకంతో మీ ఎలాంటి సమస్యనైనా సరే గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి మీ సమస్యను పెట్టారంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. గురువుగారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లం కానీ వివరించారంటే ఖచ్చితంగా మీ యొక్క జాతకంలో దోషాలున్నాయా, వాస్తు దోషాలున్నాయా, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నది అన్నీ కూడా వివరంగా తెలుసుకుని గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క సమస్య అయితే నిజంగా కనుమరుగైపోతుందండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, నమ్మకంగా చెబుతున్నాను. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. శ్రీనివాసరాజు గురూజీ స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం ఎలాంటి సమస్యలున్నా 24 గంటల్లో మీకు ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపుతారు. సో నమ్మకంగా కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి ఫ్రెండ్స్. ఇక మనస్ఫూర్తిగా వారాహ్యమ్మను ఒక్కసారి నమస్కారం చేసి ఈ యొక్క వీడియోను వినడం ఆరంభిద్దాం. బిడ్డ, నీది చాలా మంచి మనసు. చాలా మంచి మనసు గల నీకు ఒక చిరుకోపం అనేది ఉంది. మానవులకి కోపాలు అనేవి సహజమే, కానీ ఆ కోపాల వల్ల చాలా అనర్థాలు ఉంటాయమ్మా. నీది చిరుకోపమే, అది సహజమే. కానీ అసలు నీకు ఎటువంటి వచ్చిన బాధ అనేది, ఎంత చింతని, నీ కోరిక, నీ సమస్య తీరలేదని చింతతో నా పైన అలిగొన్నావు. నాకు నువ్వు దూరం అయ్యావని నువ్వు అనుకుంటున్నావు, కానీ అలా ఏమీ కాదమ్మా. నువ్వు చింతపడాల్సిన అవసరమే లేదు. అలాగే నీ కోరికలు తీరుతాయి, ఖచ్చితంగా తీరుతాయి. నేను చెబుతున్నాను కదా తల్లి. అందువల్ల నన్ను దూరం పెట్టకుండా, ఈ అమ్మ మీద అలగకుండా, నాతో మారం చేయకుండా నువ్వు ఒక్కసారి ఈ తల్లి మాటలు విను. నీది చాలా చిన్న పిల్లాడి యొక్క మనస్తత్వం. అలాంటి కోపంలోనైనా, అలాగే ప్రేమతో అయినా, కష్టంలో అయినా ఈ అమ్మ ఒడిలో చేరుతావు. ఎన్నో కబుర్లు, అలాగే నీ యొక్క కష్టాలు అన్నీ కూడా ఈ తల్లికి చెప్పుకుంటూ ఉంటావు కదా. ఎన్నో విషయాలు చెప్తావు, కానీ నీకు సహాయం కనుక నా నుండి అందకపోతే, కాస్త ఆలస్యం అయితే అస్సలు నాపై నువ్వు ఓర్చుకోలేవు, కోపం చూపేస్తావు. సరేలే, తల్లి మీద ఆ మాత్రం నీకు చాలా హక్కు ఉంటుంది, కానీ నీవు నిన్నే ఆ కోపంతో దహించి వేస్తుంది. నీ మనసులో తెలియని అలజడి, నీలో కోపం, చిరాకు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వని ఒక స్థితి అనేది ఏర్పరుస్తుంది. కాబట్టే ఆ యొక్క కోపాన్ని తగ్గించుకు, ఆ కోపాన్ని దూరం పెట్టు అంటున్నాను. ఇలా చూడు బంగారం, నేను నీ యొక్క శాశ్వతమైన సమస్యను కూడా తొలగించబోతున్నాను. నీ కోరికని నీకు అందేలా, సంతోషం శాశ్వతంగా ఉండేలా చేయబోతున్నాను. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ప్రశాంతంగా ఉండు. అతిగా ఆలోచించవద్దు. లేనిపోని వాటికి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని తృప్తిగా, వెలితి లేకుండా జీవించు. ఏ విధంగా సంతోషంగా ఉండాలో ఆ విధంగా చెయ్యి. సంతోషంగా ఉండాలా, బాధలో ఉండాలా అనేది నీ మనస్తత్వం పైన ఉంటుందమ్మా. కాబట్టి నీ మనసుని నీ అదుపులో ఉంచుకో. అన్వేషణ అనేది తగ్గించుకో, ఆలోచన తగ్గించుకో. నీ ఆనందాన్ని ఆపటం ఎవరి తరము కాదు. కాబట్టి అది నీ చేతుల్లో ఉండగా నువ్వు ఎందుకో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటావు. ప్రకృతి ఇచ్చినటువంటి వరం, అలాగే నీ జీవితం ఎప్పుడూ కూడా నువ్వు వృధా చేసుకోవద్దు. దాన్ని సద్వినియోగపరుచుకొని వీలైనంత వరకు సంతోషంగా ఉండటానికి నువ్వు
ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి నీ పనులను జాగ్రత్తగా అమలు చేసుకుంటూ సంతోషంగా ఎలా ఉండాలో చేసుకో. లేనిపోని ఆర్భాటాలకు పోయి అవస్థలకి గురిపాలవ్వకు. మనశ్శాంతి కూడా కోల్పోతున్నావు తల్లి ఈ మధ్య నువ్వు. నీకు ఈ అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టే నిన్ను ఎప్పటికప్పుడు నేను పైకి తీసుకురాగలుగుతున్నాను. నువ్వు అడిగింది అడగగానే నిమిషాల్లో నీ కోరికను, సమస్యను బయట పడేస్తే నీకు చాలా మేలు చేసినట్లు నువ్వు భావిస్తావు. కానీ నిజం ఏంటో తెలుసా? నీకు అవసరమైంది ఏది అవసరమవుతుంది అది మాత్రమే నేను ఇస్తాను, గుర్తుంచుకో. నీకు కావాల్సింది నీకు ఇస్తే నువ్వు సంతోషమే, కానీ ఇచ్చిన తర్వాత నువ్వు కష్టపడితే నాకు బాధ తల్లి. అందుకే నేను నువ్వు ఏదైతే అది కావాలి అంటే అది ఇవ్వను. నీకు మంచిదైతే మాత్రమే నీకు అందచేస్తాను. నీ కష్టం వెనుక కాస్త ఎక్కువ అవ్వడం ప్రారంభిస్తే చాలు, ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తావెందుకు? నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావమ్మా అని వెంటనే నన్ను నిందిస్తావు. నీ కోపాన్ని నా మీద చూపిస్తావు. ఈ అమ్మ నీకు ఎప్పుడూ అండగా ఉంటుంది అని నీకు తెలీదా? ఈ తల్లి మీద కోపం తెచ్చుకుంటావా చెప్పు? కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని నువ్వు ఈ వారాహి తల్లి విషయంలో ఎందుకమ్మా ఇంత కోపం, అలాగే ఇంత తొందరపాటు? ఆ కోపాన్ని తగ్గించుకో, తొందరపాటుని విడువు. నీకు అన్నీ కూడా మంచిగా జరిగేలా నేను చేస్తాను కదా. నీకు ఎటువంటి సమయంలో ఏం కావాలో అదంతా నేను అందిస్తాను. ఇక నీ కుటుంబం విషయంలో నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు చేసి పనుల వల్ల అందరికీ మంచి చేయాలనే ఉద్దేశం నీకున్నా నీ పనులు ఆలోచించనివ్వకుండా చేస్తున్నాయి. దానివల్ల నువ్వు అవతల వారిని చిన్న చిన్న వాటికే నొప్పిస్తున్నావు. నువ్వు మనస్ఫూర్తిగా ఏది చేయకపోయినా కానీ అది వాళ్ళకి అందేటప్పటికీ కొంచెం మనస్పర్ధలు, ఒకరిని మంచిగా ఎక్కువగా ఒకరిని తక్కువగా చూస్తున్నటువంటి భావన అనేది నీ కుటుంబంలో కలిగి నీ మీద కొంచెం మనస్తాపంగా ఉన్నారు. అది బిడ్డలు కావచ్చు, అన్నా చెల్లెలు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, ఏ బంధమైనా కావచ్చు. కాబట్టి ఆ మనస్పర్ధల్ని తొలగించుకొని కొంచెం గమనంగా అందరినీ సమాన భావంతో చూస్తూ ఉండేలా వారికి కూడా అనిపించేలా చెయ్యి. అది నీ చేతుల్లోనే ఉంది. కానీ బిడ్డ, నువ్వు మాత్రం మంచి మనసు, అందరినీ సమానంగా చూసే నువ్వు లోపల ఏది అనుకోకుండా స్వచ్ఛంగా చేస్తున్నావు. కానీ నువ్వు చూపించే విధానం అలా కనపడుతుంది. అందుకే ఇంతలా చెబుతున్నానమ్మా. జీవితం అంటేనే సంతోషంగా ఆనందంగా ఉండాలి కదా. దుఃఖం అనేవి ఎవ్వరికీ శాశ్వతం కావు, సంతోషం అనేది శాశ్వతం కాదు. కానీ ఏ క్షణం సంతోషంగా ఉండాలో అది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అదంతా వారి కర్మానుసారంగా కూడా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయిలే. కర్మను తప్పించుకోవడం దేవతల తరమే కాలేదు, ఇక సామాన్య మానవులకెంత? కాబట్టి నీ కర్మను బట్టే నీ జీవితం కూడా ఉంటుంది. కానీ ఆ కర్మ ఫలాలను తగ్గించుకోవటానికి నువ్వు ఎక్కువ దైవ ఆరాధన, అలాగే మంచి పనులు, పుణ్య పనులు, నా పూజ, దైవ నామస్మరణ ఇవన్నీ చేస్తూ ఉంటే నీ కర్మలు అతి త్వరలో తొలగిపోయి సంతోషంగా ఉంటావు. బిడ్డ, భగవంతుడు సహకారం నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఆ సమయంలో నీకు ఎవ్వరితో ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుందమ్మా. అదే భగవంతుని శక్తి. నీ మనసులో ఉన్నటువంటి మనోవేదనంతా నాకు తెలుసు. నువ్వు కుమిలిపోవడమే తప్ప నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు. నీకు ఇంకేం లాభం ఉంటుంది చెప్పు? అంతగా ఆలోచించే ప్రయత్నం చేయవద్దు. లోకంలో కనీసం వస్తే తిండి కట్టుకోవటానికి గుడ్డ, తలదాచుకోవటానికి స్థలం కూడా లేనటువంటి అభాగులు ఎందరో ఉన్నారు కదా. నీకు వారందరినీ ఒక్కసారి దృష్టిలో ఉంచుకో. తప్పకుండా వారందరిలోనూ నేను లేను అని నువ్వు సంతోషించు. ఆ ధైర్యాన్ని తెచ్చుకో. నీ జీవితం నీకు సంతోషంగా భగవంతుడు ఇచ్చాడు అని తృప్తిపడు. నీదొక కష్టం కాదని తెలుసుకో. ఆ తర్వాత ఆలోచించు. వారి కష్టం ముందు నీ కష్టం, నీ సమస్య ఏ పాటిదో అని నీకు అర్థమవుతుందమ్మా. అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువలు జీవితాన్ని, ఆనందమైన క్షణాలను నీ చేతులారా నువ్వే దూరం చేసుకోకు. ప్రతిరోజు నీవు నాకు ఎన్నో కూడా మొక్కుకుంటూ ఉంటావు.
విన్నవించుకుంటా ఉంటావో అలాగే వాటిని కోరికల్ని ప్రతి నిమిషం నాతో పంచుకోనవసరం లేదమ్మా. ఒక్కసారి చెప్తే చాలు ఈ అమ్మకు అన్నీ గుర్తుంటాయి. నీ సమస్య, నీ కోరిక ఒక్కసారి చెప్పావు కదా, ఇక చాలు. ఇక వాటి గురించి మర్చిపో. పని ముందు నేను ఆరంభిస్తాను. శ్రద్ధ వహించు. ఎప్పుడు కూడా నీకు ఇవ్వాల్సింది బాగా నాకు తెలుసని మాత్రం గుర్తుంచుకో. నీకు సరైన సమయం రాగానే నువ్వు అడక్కపోయినా అన్ని క్షణాల్లో నీకు అందజేస్తాను. దేనికైనా కాలం కలిసి రావాలి కదా. నీకు ఎంతటి భాగ్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా నువ్వు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. అప్పుడు నీకే అవగతమవుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండి బట్టకి లోటు లేకుండా చేశాను. ఇవి చాలవా బిడ్డ? నీ కుటుంబాన్ని పోషించే శక్తి నువ్వు చేసే ప్రయత్నం మీద ఆధారపడేలా ఉంటుంది కదా. అందుకు నేను కేవలం నిన్ను ముందుండి మాత్రం నడిపించగలను. అంతవరకు నా బాధ్యత. తర్వాత నువ్వు చేయాలి కదా. కష్టమంతా పూర్తి చేస్తేనే దానికి ఫలితం వస్తుంది. నువ్వు ఏమీ చేయకుండా భారమంతా ఇతరుల మీద వేస్తే ఎలా? కాబట్టి ఎక్కువగా దేనికి తొందరపడకు. పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందకు. ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఆలస్యమైనా సరే నీ గమ్యాలు నువ్వు చేరుకోవడం నీ కర్తవ్యం. కాబట్టి ఎందులోనూ తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా చాలా బాధగా ఉంటుంది. నువ్వు ఇలా దుఃఖంతో నిండిపోయి బాధతో సతమతమవుతూ ఎవ్వరికి చెప్పాలో ఏం చేయాలో తెలియనంత దీనస్థితిలో ఉంటే నువ్వు అలా అయితే లేవమ్మా. కానీ అలా ఉన్నట్టు నువ్వు ఊహించుకొని బాధపడుతున్నావు. నీ గురించి నాకు అంతా తెలుసు. చిన్న చిన్న వాటికి కుమిలిపోతే ఎలా? ఏ సమస్య వచ్చినా నీకు ఏదో ఒక పాఠమైతే నేర్పించే వెళ్తాను. అలాగే నీకు ఎన్నో నిజాలు, శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు అవన్నీ బయటికి తీసేలా చేస్తాను. నీ వద్ద శాస్త్రం నిలిచి ఉండవు. సమస్య అంటే వచ్చినప్పుడు నీలో ఏదో చేయనటువంటి శక్తి దాగి ఉందని, అలాగే ఏదో పట్టుదల చేయలేనటువంటి ధైర్యం నీకు నేర్పిస్తుంది. అప్పుడే నీ సొంత ఆలోచన చేసే ముందుకు సాగుతున్నటువంటి గొప్ప కర్తవ్యాన్ని నీకు బోధపడేలా చేస్తాను. నీకు ఎప్పుడు అవి ప్రమాదం వాటిల్లేటువంటి పెద్ద పెద్ద కష్టమైతే రావు. ఒకవేళ అలాంటి కష్టాలు నీకు కలిగితే ఈ అమ్మ చూస్తూ ఊరుకుంటానా? ఒక్కటి బాగా గుర్తుంచుకో. నీ సంతోషంగా ఉండాలని నేను భావిస్తాను. ఆ సంతోషం నీలే దాగి ఉందని మాత్రం నువ్వు గుర్తుంచుకో. కష్టంలో ఉంటే కష్టంలోనే ఉన్నట్టు కాదు. నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఈ అమ్మ ముందు కృతజ్ఞతలు చెప్పుకో. కొందరికి ఆరోపణలు చేయాల్సిన సమయం వస్తాయి. కానీ నువ్వు మాత్రం వాటిలో మృదువుగా మాట్లాడి ఇతరుల మనసుని జయించాలి. ఒంటరిని అనుకోవద్దు. డబ్బు లేదని బాధపడద్దు. అన్నీ వస్తాయి. అన్నీ తప్పకుండా నీకు చేరుతాయి. బిడ్డ, నీ అమ్మ నీకు ధైర్యంగా ముందుకు సాగు అని ఎంత భరోసానిస్తుంటే, ముందుండి నడిపిస్తుంటే నీకు ఇంకా దిగులెందుకు చెప్పు? నా ప్రతి మాటలో నీ యొక్క మేలు కోరే ఈ తల్లి ఆవేదన నీకు అర్థం కాలేదా? ఇక నువ్వు చేయవలసింది ఒక్కటే. నీ వంతు ప్రయత్నం చేయి, ఫలితం నేనిస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. అంతా మంచిగా జరుగుతుంది. దైవాన్ని ఎప్పుడూ వదలకు. ముఖ్యంగా నువ్వు నమ్ముకున్న ఈ వారాహి అమ్మని ఎప్పుడూ వదలకు. నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుతాను. మనిషి దూరం అనేది మాట్లాడుకోకపోతే దూరం అవుతుంది కదా. అలాగే నీకు నాకు కూడా మాట్లాడుకోకుండా ఏ సంబంధం లేకుండా ఉంటే దూరం అలాగే ఉంటుందమ్మా. ఈ దైవం నిన్ను ఎప్పుడూ మర్చిపోను. కానీ నీ కష్టాల వల్ల నువ్వు ఈ అమ్మను మర్చిపోతావా? మర్చిపోకు తల్లి. నిన్ను కంటికి రెప్పలా ఒక రక్షణ కవచంలా నేను కాపాడుకుంటానుగా. ఈ అమ్మ ఉండగా నీకు దిగిలేలా. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.